జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు హక్కుల సాధన సమితి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ పాల్గొని రైతు హక్కుల సాధన సమితి ముగుడంపల్లి అధ్యక్షుడిగా చంద్రప్పని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటానని, రైతులకు కులమతాలు లేవని అందరూ సమానమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు సరిగా నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ యూనుస్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, నరసింహారెడ్డి, తుకారాం, గోపాల్, శాంతమ్మ, లక్ష్మి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎప్పుడు పెద్దగా కావాలి, ఎప్పుడు నేను ఎదగాలి, మందిదంతా దూసుకొని తిని ఎప్పుడు పెద్దగా కావాలి. ఒక ఎమ్మెల్యేకు వినా అదే పడ్డది, ఒక సర్పంచ్ కాడికి అదే పడ్డది. ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఉన్నారంటే ఇక్కడ ఒక గల్లీకి ఒక వార్డు వినా మురికిలేసిపోయింది. ఒక సర్పంచులు ఉన్నారు, సర్పంచుల పైన 5 ఏళ్ళకు ఒక్కసారి పైన ఒక ఇంటికాడికి పోయి రైతులు బాగున్నారా, ప్రజలు బాగున్నారా అని అడిగినోడు ఒక్కడు వినలేడు. ఓన్లీ ఎవరితో పైసలు ఉంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేది, జై కొట్టేది, ఎలక్షన్లో నిలబడేది, గెలిచేది, మళ్ళీ ప్రజల దగ్గరికి పోరాదు, ప్రజల దగ్గర నిలబడరాదు, ప్రజలకు మోసం చేసుకుంటేనే పోవాలి, ప్రజలదే అంత చేసేది. ఎస్సీ వర్గీకరణ అంట, బీసీ వర్గీకరణ అంటే ఈ వర్గీకరణలో రైతుకు ఉన్నాయా? ఇప్పుడు మీరే పెట్టుకొని మీరే ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. ప్రజలకు పని చేయబడుతుందని కుల భేదాలు బయట పెట్టుకుంటున్నారు. ప్రజలకు పని చేయండి. ఎమ్మెల్సీ ఉంటున్నారు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు, ఎంపీలు ఉంటున్నారు. ఇన్నిసార్లు ఇంతమందిని గెలిపిస్తే వీళ్ళ రైతు శుద్ధి ఒక్కడన్నా తీస్తున్నాడా? ఎమ్మెల్యే ఇంట్లోకి 10 ఎకరాల భూమి ఉన్నదంటే ఆ పంట పండించి రైతులు తీసుకొని పోయి ఇంట్లో పెడితే ఎమ్మెల్యే మీద మంచిగా గుద్దవలగా తిని మంచిగా అతను ఉంటున్నాడు. రైతుకి ఏముంటున్నది? రైతు చేసినోనికి ఏమేమి ఉండకొచ్చింది? అంత మొత్తం వృధా పాలవుతున్నది. రైతుకు చాలా అన్యాయం జరుగుతున్నది. రైతు ఏడుస్తున్నాడు. రైతుకు చాలా అన్యాయం జరుగుతున్నది. రైతుకి ఇంతంత అన్యాయం జరుగుతుంది. లోకంకు ఇది ఎందు గురించి ఏమో ఈ కలియుగం మునిగిపోనికి వచ్చిందో ఎట్లా వచ్చిందో కానీ ఇది చాలా అంటే చాలా తప్పు. రైతుకు చూడండి, రైతు లేనిది, రైతు మాట్లాడింది, రైతు లేని దేశమే లేదు. ఏ గుడికాడికి పోయినా రైతు, ఏడ మీటింగ్ జరిగినా రైతు లేనిది దేశం లేదు. కాబట్టి ఇప్పుడన్నా మీరు అందరూ పెద్ద లీడర్లు, సీఎంలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని శాఖ మంత్రులు ఉన్నారు. ఒక్కరన్నా కానీ రైతు గురించి మాట్లాడిన వాళ్ళు ఒక్కరు వినలేరు. ఒక్కరంటే ఒక్కరు లేరు. రైతులు బాధపడుతున్నారు. ఎందు గురించి అంటే ఒక్కసారి అని ఇంత చేస్తున్నాం కానీ మాకు ఆదాయం లేదు, అవకాశం లేదు. వాళ్ళకి దగ్గరికే రానియరు, గన్మెన్లతో వెళ్ళగొడతారు. ఆఫీసర్లు మీద ఇప్పుడు ఫోన్ చేస్తే ఆఫీసర్లు ఫోన్ లేపుతలేరు. ఆఫీసర్లు మీద దగ్గరికి రానిస్తలేరు. రైతులకు చాలా అన్యాయం జరుగుతున్నది. పెద్ద నాయకులు ఏం చేయాలంటే రైతులకు మంచిగా చూసుకోండి. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ముందుగా పెండ ఎరువు కొడుతుంది. 2 ఎడ్లు, 2 ఆవులు ఉన్నాయి, 2 బళ్ళు ఉన్నాయి, ఒక మేక ఉన్నదంటే ఇంత పెండ తీసుకొని చేనులు వేస్తే షుగర్ కంపెనీ చాలు ఉన్నప్పుడు ఆ పొట్టేసి బోధలు తీసి పంట పండిస్తే ఎక్కడికి 75-70 టన్నుల చెరుకు తీసిన వాళ్ళు ఈరోజు కానీ 20 టన్నులు 25 టన్నుల చెరుకు మీద తీస్తలేరంటే రైతుకు అన్యాయం ఎంత జరుగుతున్నది ఈ లోకం మీద ఇప్పుడు అందరూ అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.